బావగారు, అసలేం జరిగింది? నా కూతురే తప్పు చేసింది? నీ కూతుర్నడుగు, ఆమెకి అంతా తెలుసు అంటూ ప్రసాదు ఫోన్ కట్ చేశాడు. రాజయ్య, సుజాత ఆశ్చర్యంగా నిలబడ్డారు. అనామిక కంగారుగా హాల్లోకి వచ్చింది. నాన్నా, ఏమైంది? వాళ్ళు పెళ్లి రద్దు చేసుకుంటున్నారంటమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజయ్య. అనామిక ఆశ్చర్యంగా ఏంటి అని అడిగింది. కారణమేంటో చెప్పట్లేదు. నీకు తెలుసు అంటున్నారు. నీకు తెలిస్తే చెప్పు తల్లి, అసలేం జరిగింది? ఆ అబ్బాయి నువ్వు ఫోన్లో ఏమైనా మాట్లాడుకున్నారా? లేదమ్మా, ఏమీ మాట్లాడుకోలేదు. అయినా నాకు తెలిస్తే నేను మీకు చెప్పకుండా ఉంటానా? చెప్పండి అని అనామిక చెబుతూ ఉండగా ఇంటి బయట ఒక బైక్ వచ్చి ఆగింది. అతని చేతిలో కవరుంది. ఇక్కడ రాజయ్య గారెవరండి అని పిలిచాడు. రాజయ్య బయటకొచ్చాడు. నేనే బాబు. ఆ వ్యక్తి మాట్లాడకుండా చేతిలో ఉన్న కవరిచ్చాడు. ఇది ఎవరివ్వమన్నారు బాబు? అది తెలీదండి, మీకివ్వమన్నారు, ఇచ్చాను, నా పని అయిపోయింది అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. రాజయ్య ఆ కవర్తో ఇంట్లోకొచ్చాడు. సుజాత, అనామిక ఆతురతగా చూస్తూ ఉండగా లోపల ఉన్న ఫోటోలు చూసి అతని చేతులు వణికిపోయాయి. బాధగా, ఎందుకు దేవుడా ఇలా మాతో ఆడుకుంటున్నావు అంటూ ఏడ్చాడు. సుజాత, అనామిక కూడా ఆ ఫోటోల్ని చూశారు. అయ్యో దేవుడా అని సుజాత గట్టిగా ఏడ్చింది. అనామికకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ ఫోటోలలో సత్యం తన మెడలో తాళి కడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అప్పుడే అనామిక ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పంపింది సత్యం. అనామిక వణుకుతున్న చేతులతో మెసేజ్ ఓపెన్ చేసింది. అందులో ఒక్క లైన్ మాత్రమే ఉంది. ఇది మొదటిది మాత్రమే అనామిక, ఇంకా అసలు అట మొదలు కాలేదు అని అనామిక చదివింది. కన్నీళ్లతో మౌనంగా కూర్చుంది. ఏమైందమ్మా? ఆ ఫోటోలేంటి తల్లి? రాజయ్య చేతిలో ఉన్న ఫోటోల్ని అనామిక మళ్లీ చూసింది. అందులో సత్యం తన మెడలో తాళి కడుతున్నట్టుంది. ఇంకో ఫోటోలో దండలు మార్చుకున్నట్టుగానూ ఉంది. మరో ఫోటోలో ఇద్దరూ నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు. చూసిన వాళ్లకు అవి నిజమైన పెళ్లి ఫోటోలే అనిపిస్తాయి. నాన్న, ఇవి అబద్ధం నాన్న, ఇవి నకిలీ ఫోటోసు. కాని వీటిని చూసిన వాళ్ళు నమ్ముతారుగా తల్లి. అసలు ఇది ఎవరు చేశారు? ఇలా ఎందుకు చేశారు? సత్యమే చేసుంటాడు నాన్న. వాడెందుకు చేస్తాడు బిడ్డ? అప్పుడు అనామిక సత్యం తనని వేధించిన నిజాన్ని చెప్పింది. ఇంత జరుగుతుంటే మాకెందుకు చెప్పలేదు తల్లి? ఇక రాజయ్య కోపంతో ఊగిపోయాడు. ఒరే సత్యం అంటూ ఫోటోలు తీసుకుని ఆవేశంగా గోపయ్య ఇంటివైపు పరుగుపెట్టాడు. అతని వెనకాలే సుజాత కూడా పరిగెడుతూ, ఏవండి, ఆగండి అని సుజాత ఎంత చెప్పినా రాజయ్య వినిపించుకోలేదు. ఇంటికి వెళ్ళాడు. గోపయ్య ఇంటి ముందు నిలబడ్డాడు. సత్యం ప్రశాంతంగా అరుగు మీద కూర్చొని టీ తాగుతున్నాడు. ఒరే సత్యం, ఏమైంది మావయ్య, ఇంకా నటిస్తున్నావా అంటూ ఫోటోలు అతని ముఖంపై విసిరేశాడు. సత్యం వాటిని తీసుకుని చూసినట్టుగా నటించాడు. అయ్యో, ఇవేంటి, నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది అని సత్యం మాట్లాడుతూ ఉండగానే ఇంట్లో నుంచి గోపయ్య వచ్చాడు. ఏం జరిగింది బావగారు? మీ కొడుకు చేసిన పని చూడు. గోపయ్య కూడా ఫోటోలు చూసి ఆశ్చర్యపోయినట్టు నటించాడు. అయ్యో, ఇవెవరు చేశారు? ఇంకెవరు? మీ కొడుకే చేశాడు. నేను చేసినట్టు ఆధారం ఉందా? నువ్వే మెసేజీలు పంపావు. నా బిడ్డ మొత్తం వివరంగా చెప్పింది. నేను పంపించిన మెసేజ్ నా ఫోన్లో కూడా ఉండాలి గదా, చూడు అంటూ తన ఫోన్ తీసి చూపించాడు. ఆ మెసేజ్ అక్కడ లేదు. రాజయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సత్యం అప్పటికే ఆ మెసేజ్లన్నీ డిలీట్ చేశాడు. ఎవరో నా పేరుతో మెసేజ్ పంపుంటారు. ఇంక నువ్వు అబద్ధాలాపు. నేను చెయ్యంది ఎలా ఒప్పుకుంటాను మావయ్య? కోపంతో రాజయ్య సత్యాన్ని కొట్టాడు. గోపయ్య అడ్డుపడ్డాడు. రాజయ్య, ఆధారం లేకుండా నా కొడుకుపై నిందలు వేయొద్దు. ఇంకో దెబ్బ నా కొడుకు మీద పడిందా మర్యాదుండదు. రాజయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపయ్య, సత్యం ఒకరినొకరు చూసుకుంటూ గట్టిగా నవ్వుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి అనామిక ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. సుజాత ఏడుస్తుంది. రాజయ్య మౌనంగా కూర్చున్నాడు. అనామిక మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. నాన్నా, ఏమిటమ్మా? నేను రమేష్ గారితో మాట్లాడాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. అందుకు రాజయ్య ఒప్పుకున్నాడు. అనామిక ఫోన్ తీసుకుంది. రమేష్ నంబర్ డయల్ చేసింది.
కొన్ని క్షణాల తర్వాత రమేష్ ఫోన్ ఎత్తాడు. హలో. నేను అనామిక. కాసేపు రమేష్ మౌనంగా ఉన్నాడు. మాట్లాడడం ఇష్టం లేకపోతే ఫోన్ పెట్టేయండి. చెప్పండి. ఆ ఫోటోస్ అబద్ధం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే నన్ను నమ్ముతారా? పూర్తిగా కాదు. ఆ మాట వినగానే అనామిక గుండె బరువెక్కింది, కన్నీళ్ళొచ్చాయి. అలాని నేను మిమ్మల్ని పూర్తిగా కూడా అనుమానించటం లేదు. అంటే? నిజమేంటో తెలుసుకోవాలి. ఎలా? ఆ ఫోటోలు ఎక్కడ తయారయ్యాయో ముందది కనిపెట్టాలి. మొదటిసారి అనామిక ముఖంలో ఆ మాట వినగానే ఆశ కనిపించింది. ఎలా సాధ్యమవుతుంది? రమేష్ కాసేపు మాట్లాడలేదు. అదే సమయంలో సత్యం తన గదిలో కూర్చుని గోడల మీద ఉన్న అనామిక ఫోటోల్ని చూస్తూ, అనామిక, నువ్వు చీలాసవు అనామిక, అవి కావాలంటే పెళ్లి కొడుకుని నేనే అయ్యుండాలి. ఇంకొకరు రారు, నేను రానివ్వను అని నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఫోన్ మోగింది. సత్యం ఫోన్ ఎత్తాడు. చెప్పరా. రాజయ్యకి కవరిచ్చిన వ్యక్తి ఒక చెట్టు దగ్గరున్నాడు. పనైపోయింది. గుడ్. కానీ ఇంకో విషయం ఉంది. ఏంట్రా? రమేష్ ఆ ఫోటోలు నకిలీవేమో అని విచారణ మొదలు పెడితే ఆ మాట విన్న సత్యం ముఖంలో నవ్వు మాయమైంది. ఏమన్నావు? వాళ్ళు నిజం వెతికితే ఏం చేస్తావు? వెతకనివ్వు అంటూ సత్యం ఫోన్ కట్ చేసి, రమేష్, నువ్వు చాలా తెలివితో ఉన్నావు, తెలివిగా ఆలోచన చేస్తున్నావు, కానీ నా తరువాతి ప్లాన్ గురించి నీకు తెలీదు అంటూ చేతిలో పెన్ డ్రైవ్ పట్టుకున్నాడు. ఈసారి పెళ్లి ఫోటోలు కాదు, పెళ్లి వీడియోలు చూస్తారు అని గట్టిగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే రమేష్ ఫోన్కి ఒక అజ్ఞాత నంబర్ నుంచి వీడియో వచ్చింది. రమేష్ ఆశ్చర్యంగా వీడియో ఓపెన్ చేశాడు. వీడియో స్టార్ట్ అయింది. అది చూసిన క్షణం రమేష్ ముఖం కోపంగా మారింది. వీడియోలో అనామిక, సత్యం ఒక గుడి దగ్గర నిలబడి ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. చూసిన వాళ్లకు అది ప్రేమికుల వీడియోలాగానే అనిపిస్తుంది. వీడియో పూర్తయ్యేలోపే రమేష్ ఫోన్ మోగింది. రమేష్ ఫోన్ వైపు చూశాడు. అజ్ఞాత నెంబర్. కాల్ లిఫ్ట్ చేశాడు. ఇంకా చాలా వీడియోలున్నాయి, తెలివిగా ఆలోచించు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ రాత్రంతా రమేష్కి నిద్ర పట్టలేదు. గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఒకవైపు అనామిక మాటలు, మరోవైపు ఈ ఫోటోలు, వీడియోలు. ఏది నిజమో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఎలా చేస్తే ఇవి నకిలీవని తెలుస్తుంది? అనామికాని కాపాడేది ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా తండ్రి ప్రసాద్, తల్లి శారద అతని దగ్గరికి వచ్చారు. బాబు, ఇప్పుడు కూడా అమ్మాయి నమ్ముతున్నావా? అమ్మా, నాకొక విషయం అర్థం కావటం లేదు. ఏంటి బాబు ఆ విషయం? నిజంగా వాళ్ళు ప్రేమించుకునుంటే పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు ఎందుకు దాచిపెడతారు? భయపడుంటారు. అలా అయితే ఇప్పుడెందుకు ఎవరో అజ్ఞాతంగా ఫోటోలు పంపుతున్నారు? ప్రసాదు, శారద ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అమ్మా, ఇందులో ఏదో కుట్రుంది. నేను నిజం తెలుసుకునే వరకు పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోను. మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. శారదా, ప్రసాదు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మరుసటి రోజు అనామిక ఊళ్ళో, అనామికకి ముందే పెళ్ళైపోయిందంట, ప్రేమ వ్యవహారం అంట, అందుకే ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందంట అంటూ గుసగుసలు మొదలయ్యాయి. సుజాత బయటికి వెళ్లటానికే భయపడుతుంది. రాజయ్య తలదించుకొని తిరుగుతున్నాడు. అనామిక మాత్రం ఏడవటం లేదు. ఆమె కళ్ళల్లో కోపం ఉంది. నాన్న, నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదలను. ఏం చేస్తావు తల్లి? నన్నిలా చేసిన వాళ్ళెవరో బయట పెడతాను. అది నువ్వు అనుకున్నంత తేలిగ్గా కాకపోవచ్చు బిడ్డా. ఎంత కష్టమైనా మనల్ని ఇంతలా బాధ పెడుతున్న వాళ్ళని వదిలిపెట్టను అని అనామిక ఇంట్లో నుంచి బయలుదేరి టౌన్లో ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్న తన స్నేహితురాలు స్వాతి దగ్గరికి వచ్చింది. స్వాతి ఆ వీడియో చూసింది, ఫోటోలు చూసింది. కొద్దిసేపు మౌనంగా ఉంది. ఏమైంది? ఒక విషయం చెప్తే షాక్ అవుతావు. ఏంటి? ఈ వీడియోస్లో కొన్ని భాగాలు ఎడిట్ చేసినట్టు కనిపిస్తున్నాయి. నిజంగా? అవును, కానీ పూర్తిగా నిరూపించాలంటే అసలు ఫైల్ కావాలే. అనామికలో మళ్లీ ఆశ చిగురించింది. అదే సమయంలో సత్యం గదిలో, సత్యం ఫోన్లో తనకు అనామికకి పెళ్లి జరిగినట్టు ఉన్నటువంటి ఆ ఫోటోల్ని చూస్తూ నవ్వుకుంటున్నాడు. అప్పుడే తలుపు తెరుచుకుంది. సత్యం రహస్యం బయటపడబోతుందా? సత్యం కంప్యూటర్ సెంటర్లో ఫోటోలు తయారు చేయించినప్పుడు తీసిన సీసీటీవీ వీడియో ఏమైనా ఉందా? లేక ఆ సీసీటీవీ వీడియోను కూడా మాయం చేస్తాడా? చీలాసవ్ అనామిక పార్ట్ 3లో ఈ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం.
ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.